ప్రియులరా, దేవుని వాక్యంలో ఏలియా గురించి మనం గత 9 భాగాలు మనం ధ్యానం చేసుకుందాం. 9 దినాలు. ఈరోజు చివరి భాగాన్ని మనం చదువుకుందాం. రెండవ రాజుల గ్రంథము 2వ అధ్యాయం. 8 దినాలు చెప్పుకున్నా. వారిద్దరు కలిసి విడదీయలేనంతగా కలిసి వారు ప్రయాణం చేస్తూ వెళ్ళారు. మరి గిల్గాలు నుండి బేతేలునకు, బేతేలు నుండి ఎరుకోకు, ఎరుకో నుండి యొర్దానుకు వారు బయలుదేరి వారు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యొర్దాను నది దాటి అవతలకు వెళ్ళారు వారు. కనుక నది దాటి అవతలకు వెళ్ళారు. అవతలకు వెళ్ళిన తర్వాత మరి ఏలియా అడుగుతున్నాడు, ఇదిగో నా వలన నీకేమి కావాలను అడిగినప్పుడు ఎలీషా గారు చెప్తున్నారు, నాయనా దైవజనుడా, మీరు పొందినటువంటి ఆత్మలో 2 పాళ్ళు నాకు నా మీదకి వచ్చునట్లు దయచేయమని అన్నారు. కనుక ఏలియా, ఇది కష్టతరంగా ఉంది, మరి ఇది నా చేతుల్లో లేదు, మరి దేవుని చేతుల్లోనే ఉంది. కనుక నేను వెళ్ళుచున్నప్పుడు ఆ యొక్క దుప్పటి నేను నీకు కనబడిన ఎడల అది నీకు దొరుకుతుంది అని ఒక చిన్న సూచన చెప్పారు. కనుక ప్రియులరా, ఇక్కడ మనం నిన్న కూడా ధ్యానం చేసుకున్నాం. 2 పాళ్ళు అంటే మరి నాకు డబుల్ కావాలి, లేకపోతే మీరు మీకంటే నేను ఎక్కువగా ఉండాలి అని ఆయన కోరిక కాదు. కానీ ప్రియులరా, 2 పాళ్ళు అన్న పదము తప్పనిసరిగా మరి అది తండ్రి కుమారుల సంబంధాన్ని వివరిస్తూ ఉంది. అంటే జ్యేష్ఠ పుత్రుడు మిగిలిన కొడుకుల కంటే పిత్రార్జితంలో 2 భాగాలు, 2 రెట్లు, 2 పాళ్ళు పొందుకుంటారు అన్న భావం. 2వ అధ్యాయము 17వ వచనంలో ఆ మాటను మనం చదువుతాం. కనుక 2 రెట్లు పొందుకుంటారు. ఆ రీతిగా ఒక తండ్రిని కుమారుడు అడిగినట్లుగా ఆయన అడుగుతున్నాడు. ఇంకా అనేక మంది శిష్యులు, బహుశా ప్రవక్తల శిష్యులని ఎరుకోలో ఉన్నారు, మరి యొర్దాను దగ్గర ఉన్నారు, మరి బేతేల్లో ఉన్నారు, మనం చూసాం కదా. దేవుని చేత మొట్టమొదటిగా ఏలియా చేత ఆ దేవుడు చెప్పినటువంటి మరి ప్రవక్తగా కనుక ఆయన తదుపరి మరి ఆయన బాధ్యత తీసుకున్నాడు. కాబట్టి పెద్ద కుమారుడిలాగా అడిగినట్లుగా మరి పాత నిబంధన కాలంలో ద్వితీయోపదేశ కాలంలో 21:17 రాయబడిన రీతిగా తండ్రి బిడ్డల సంబంధానికి మరి మనం దీన్ని ఆపాదించుకోవచ్చు. కనుక ఆ రీతిగా అడుగుతున్నారు. తను ఏలియా పరిచర్యను కొనసాగించడానికి ప్రవచనాత్మను సమృద్ధిగా అనుగ్రహించమని తన ఆధ్యాత్మిక తండ్రి అయిన ఏలియాను ఎలీషా అడుగుతున్నాడు. ఆధ్యాత్మికంగా, నైతికంగా, సిద్ధాంతపరమైన భ్రష్టత్వం తన చుట్టూ ఉండగా ఈ యవ్వన ప్రవక్త దేవునికి నమ్మకంగా ఉండడానికి ఇష్టపడుతున్నాడని ఎలీషా అడిగిన దానిని దయచేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక 11 నుండి చూద్దాం. వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును, అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేశాను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమైను. ఎలీషాదు చూచి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేశాను. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయాను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకుని 2 తణుకులుగా చేశాను. మరియు ఏలియా దుప్పటి క్రింద పడగా అతడు దాన్ని తీసుకుని యొర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి పట్టుకొని నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడని యెహోవా ఎక్కడ ఉన్నాడనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది అటు ఇటు విడిపోయి నందున ఎలీషా అవతల ఒడ్డునకు నడిచిపోయాను. కనుక ప్రియులారు, ఇక్కడ మనం చూసినట్లయితే వారిరువురు కలిసి ఇంకా వెళుచూ ఉన్నారు. వెళుచూ ఉండగా అగ్ని రథమును, అగ్ని గుర్రములను కనపడి వీరిద్దరిని వేరు చేసినవి. కనుక అగ్ని గుర్రములను, అగ్ని రథములను కనబడి వీరిద్దరిని వేరు చేసి అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ఎంత అద్భుతమైన విషయం అండి, ఎంత గొప్ప విషయము. ప్రియులారా, నా ప్రవక్త అయినటువంటి ఏలియా కోసము దేవుడు ఆకాశము నుండి అగ్ని గుర్రములను, అగ్ని రథములను పంపారట. కలిసి వెళుతున్నారు. ఇద్దరిని విడదీయలేనంతగా
అక్కడ చూశాడు చూశాడు చూశాడు. గిల్గాల్ నుంచి బేతేలుకు వచ్చిందా చూశాడు, అక్కడి నుంచి ఎరుకోకి, అక్కడి నుంచి యోర్ధానికి, అక్కడి నుంచి నది అవతలకి. దేవుడు చాలాసేపు చూశాడు, ఇక లాభం లేదని అగ్ని గుర్రములను, అగ్ని రథాలను పంపించేశాడు. అగ్ని వచ్చేప్పుడు తగిలిందో, అగ్ని తగలగానే విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టగానే ఏలియా రథం ఎక్కేశాడు. ప్రియులరా, అలా అనుకుందాం. అంటే జస్ట్ మన అగ్ని రథముల పైన, అగ్ని గుర్రాల పైన ఏలియా వెళ్ళిపోతున్నాడండి, కొనుక్కోబడ్డాడు. ఆ సన్నివేశాన్ని అలా చూస్తూ ఆనందం పట్టలేక ఆనంద బాష్పాలు రాస్తూ తన వస్త్రములను చింపుకొని, తండ్రి, ఇశ్రాయేలునకు రథములను రౌతులను నీవే దేవాని దేవుణ్ణి స్తుతించి ఘనపరిచాడండి. దేవుని ఘనపరిచాడు, దేవుని ఆరాధించాడు. అవును ప్రియులరా, ఇశ్రాయేలునకు రథములు రౌతులు నీవే. తన సేవకుని కొరకు దేవుడు ఎంత ఘనంగా అగ్ని రథాలను పంపించి తీసుకుని వెళ్ళాడు. ప్రియులరా, బైబిల్లో మనం చూసినట్లయితే మరణము చూడక ఆకాశమునకు కొనిపోబడిన వారు ఇద్దరండి. మరణము చూడక ఆకాశమునకు కొనిపోబడిన వారు ఇద్దరు. ప్రియులరా, ఒకరు హనోకు, మరొకరు ఏలియా. వీరిరువురి మరణము చూడక ఆకాశమునకు కొనిపోబడినట్లుగా, అంటే పర్టికులర్గా చాలా మరి తేటగా వ్రాయబడి ఉంది. మోషే గురించి కొంచెం సందిగ్ధం. అంటే మోషే మృతి నొందినని బైబిల్లో వ్రాయబడి ఉంది, కానీ మోషే శవము మోషేను తీసుకుని వెళ్ళేటప్పుడు దేవుడే స్వయంగా దిగి వచ్చి నెబో పర్వతం మీదకు, ఎదుగో నీ ప్రజలు, నీ సంతతి వారు స్వాధీనపరచుకొని పోయేటువంటి కనాను దేశం అంతా చూడు, పాలు తేనెల దేశమని కండ్లారా దేవుడు చూపించాడు. అంత చూపించి దేవుడు తీసుకుని వెళ్ళాడు. అయితే ప్రియులరా, దేవుడు వచ్చి దిగివచ్చి తీసుకుని వెళ్ళాడు బైబిల్లో మోషేని కూడా. అయితే మోషే మృతి నొందేనని బైబిల్ ఒక మాట వ్రాయబడి ఉంది. తర్వాత ఆయన శవము ఎక్కడుంది, ఆయన దేహం ఎక్కడుందని ఎంత వెతికినను కనబడలేదండి మోషే దేహం. ఇది మిస్టరీ. ఆ దేహముతో కొనిపోబడనో, మరి ఆ దేహాన్ని ఏం జరిగిందో, ఎలా జరిగిందో, మరి దేవదూతలు, అది బైబిల్లో క్లారిటీ మనకు లేదు. కనుక ఇద్దరు సాక్షులు అందుకని రేపు రాకడలో వస్తారని మనకు తెలుసు. ఆ ఇద్దరు సాక్షులు హనోకు, ఏలియా మరణం చూడకుండా వెళ్ళారు కనుక వారి అంటారు. కార్యాలు, వారి అధికారాలు చూచినట్లయితే మోషే చేసిన పనులు ఉన్నాయి కనుక, ఏలియా చేసిన పనులు ఉన్నాయి కనుక మోషే. కనుక వివాదాలు మనకు అనవసరం, కానీ మొత్తం మీద దేవుని వాక్యము సత్యము, ఇద్దరు సాక్షులు మాత్రం వస్తారు. కనుక మనకి క్లియర్గా తేటగా వ్రాయబడినటువంటి మాటలు మనం చూసినప్పుడు, మరణము చూడక పరలోకానికి వెళ్ళిన వారు ఇద్దరు. హనోకు దేవుడు అతన్ని కొనిపోయిన గనక అతడు లేకపోయాను అని ఉన్న పాటున ప్రాణముతోనే వెళ్ళిపోయాడు పరలోకానికి. రెండవ ఆయన ఏలియా గారు ప్రాణంతోనూ తీసుకుని వెళ్ళాడు. ఎంత గొప్ప మరణం అండి, ఎంత గొప్ప మరణం అండి. చూడండి, దేవుడు అంటే మనం ఇక్కడ గమనించాల్సిన విషయం, మరి ఏలియాను దేవుడు పరలోకాన్ని తీసుకొని ఆ విధంగా వెళ్ళాడంటే, ఏలియాను అద్భుత రీతిగా ఘనంగా అగ్ని రథాలను పంపి తీసుకొని పోవడం, ఆ ప్రవక్త యొక్క పనికి, వాలకానికి, పరిచర్యకు దేవుని ఆమోద ముద్ర వేసినట్లుగా, ఘనపరిచినట్లుగా మనము తెలుసుకోవచ్చు. ఏలియా తన పరిచర్య ఆద్యంతం వరకు
దేవుని వాక్యానికి కట్టుబడి ఉన్నాడు. చివరి క్షణం వరకు ఏలియా దేవుని ఘనత కొరకే జీవించాడు. భ్రష్టులైన ప్రజల పాపాన్ని, విగ్రహారాధనను వ్యతిరేకించి నిలిచాడు. ఇశ్రాయేలులో నమ్మకంగా మిగిలి ఉన్న వారిని ప్రోత్సహించాడు. పరలోకానికి అతని విజయయాత్రకు కళ్ళు చెదిరే పరివారాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఎంత గొప్ప విషయం అండి ప్రియులారా, ఎంత గొప్ప సంతోషం అండి. ఇక్కడ మనం చూసినట్లయితే బైబిల్ ఒక గొప్ప మాట ఉంటుంది, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి మిగుల విలువగలది. కనుక ఈ లోకంలో ఘనమంగా దేవుని కొరకు రోషముగా, నీతిగా, దేవుని కొరకు పరితపిస్తూ, దేవుని కొరకే వారు అణువణువున జీవించినటువంటి దైవ భక్తులు, వారి మరణాన్ని దేవుడు ఎంతగానో ఘనపరిచాడు. ఆయన దృష్టికి మిగుల విలువగలది అని బైబిల్ తెలియచేస్తాడు. కనుక విలువైన మరణం, విలువగా దేవుడు వారిని తీసుకుని వెళ్ళాడు. విలువగా తీసుకుని వెళ్ళాడు. ఏలియా కోసం అగ్ని రథాల్ని పంపాడు. హనోకును దేవుడే తీసుకుని వెళ్ళిపోయాడు. మోషేను దేవుడు దిగొచ్చి కొండ మీదకు తీసుకుని వెళ్ళాడు. ప్రియులారా, స్టెఫనీ మనం చూస్తాం. స్టెఫను క్రొత్త నిబంధన సంఘంలో 7 పెద్దలు నియమింపబడిన వారిలో స్టెఫను ఒకరు. స్టెఫను జ్ఞానము కలిగినటువంటి వాడు, దైవ జ్ఞానము కలిగినటువంటి వాడు, ఆత్మయందు తీవ్రత కలిగినటువంటి వాడు, మంచి పేరు పొందినటువంటి వాడు. ఆ స్టెఫను రాళ్లతో కొట్టి చంపుతూ ఉంటే మోకాళ్ళలోని తండ్రి, వీరి పాపము, ఈ పాపము వీరి మీద మోపకమని యేసయ్య సిలువలో పలికిన మాటే పలికి ఆయన ప్రాణం విడిచారు. ఆ స్టెఫను మరణిస్తూ అలా చూడగా పరలోకము తెరవబడి ఉంటే చూచాడట ఆయన. పరలోకము తెరవబడి దేవుని కుమారుడు లేచి నిలబడి ఉండటం చూస్తాం. ఎంత అద్భుతమైనటువంటి దేవునికి. చూడండి, అపోస్తల కార్యముల గ్రంథం మనం చూస్తే ఆ మాట చాలా క్లియర్గా ఉంటుంది. అపోస్తల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 55వ వచనం చూద్దాం. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి ఆకాశము తెరవబడుటయు, మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. చూసారా, ఎక్కడ చూసిన బైబిల్లో తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉండుట మనం చూస్తాం. అనేక సందర్భాల్లో రాయబడింది. కానీ ఇక్కడ తండ్రి కుడి పార్శ్వమున ఆయన నిలవబడి ఉన్నాడట. అంటే భూమి మీద ఉండి తన భక్తుని కొరకు ఆయన నిలవబడి ఆహ్వానం పలుకుతున్నాడు. ఈ లోకంలో ప్రియులారా, మనకంటే గనులు వచ్చినప్పుడు మనం లేచి నిలబడి ఆహ్వానించడం సాంప్రదాయం, అది నియమం. కానీ యేసయ్య తన బిడ్డలు, తనకిష్టమైన తన భక్తులు వస్తూ ఉంటే, అంటే దేవుని కొరకు ఆయన హతసాక్షి అవుతుంటే దేవుడు ఘన సన్మానంగా ఘనంగా ఆయన ఆహ్వానిస్తున్నాడండి. ఘనపరుస్తూ లేచి నిలబడి అప్రిషియేట్ చేస్తున్నట్టుగా ఆయన ఆహ్వానించాడు. ప్రియులారా, యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ కలిగింది. ఏలియా కొరకు అగ్ని రథమును పంపాడు. ఎంత ఘనంగా తీసుకెళ్ళాడండి దేవుడు. భూలోకంలో లాజరు గురించి ప్రభుల వారు ఉపమానం చెప్పారు. తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి వస్త్రం లేదు, ఉండడానికి ఇల్లు లేదు. మానవుడి నిత్య అవసరాలు 3 కూడు, గుడ్డ, నీడ.
ప్రియులారా, ఈ మూడు లేకపోతే దేవుడు ఎందుకు నాకు, దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు వాళ్ళు అలా ధనవంతులు ఎందుకు చేయరు, నాకు తినడానికి కూడి లేకుండా ఎందుకు ఎందుకు ఇలా ఇలాంటి గతి నాకు ఇవ్వాలని దేవుణ్ణి విమర్శించేవారు, దేవుణ్ణి తృణీకరించేవారు, నాకు దేవుడే లేడనుకుంటాను అనుకునేవారు లేకపోలేదు. కానీ ప్రియులారా, ఈ లాజరు ఉపమానంలో మనం చూసినట్లయితే తినడానికి తిండి లేదు, ఉండడానికి వస్త్రం లేదు, మరి నివసించడానికి సొంత ఇల్లు లేదు. ఆయన ఆ ధనవంతుని ఇంటి వాకిట పడి ఉన్నటువంటి ఆ యొక్క ఆహారమును, ఇస్తరాకుల్లోన మరి ఆహారమును ఆ వాకిట పడి ఉండి వారు తినివేసి పారవేసినటువంటి ఆహారమును కుక్కలతో కూడా తినగోరాడు ఆయన. సరే, మూడు లేకపోయినా ఎట్లా కూడా దేవుడా ఇక్కడ లేకపోయినా అక్కడ నువ్వు ఇస్తావు నాయన జ్ఞాపకం చేసుకో అనటానికి అవకాశం ఉంది. కానీ శరీరంలో ఆరోగ్యం కూడా లేదు ఆయనకి. ఏమున్నా లేకపోయినా ప్రియులారా, ఇది లేకపోయినా పర్లేదు, కానీ శరీరంలో ఆరోగ్యం లేకపోతే అస్సలు భరించలేమండి. కష్టమండి. అది ఇంకా వేదన, తట్టుకోలేని పరిస్థితి. అరికాల మొదలు నడినెత్తి వరకు గాయములతో కుక్కలు వచ్చి నాకుచున్నాయి. ప్రియులారా, ఎంత భయంకరం. అయినప్పటికీ లాజరు దేవుని తృణీకరించలేదు, దేవుని దూషించలేదు. లాజరు ఆయన దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోలేదు. అందుకని ఇక్కడ సరైన వసతి లేదు, తిండి లేదు, వస్త్రం లేదు, ఒంట్లో ఆరోగ్యం కూడా లేదు. అలాంటి వారికి భూలోకంలో విలువ ఉంటుందా, ఘనత ఉంటుందా, గౌరవం ఉంటుందా, ప్రాధాన్యత ఉంటుందా? లెక్క చేస్తారు మనుషులు. కానీ దేవుని దృష్టికి తన భక్తుల మరణం ఎంత విలువైందంటే దేవదూతలను పంపాడు పరలోకం నుండి. అతడు దేవదూతల చేత కొనిపోబడిన క్రీస్తు ప్రభుల వారు మనకి తెలియచేసినారు. దేవదూతలు వచ్చి ఆయన్ని తీసుకొని వెళ్ళారంట, ఆయన ఆత్మను. అతడు చనిపోతే సమాధి అయినా చేసేవారు ఉన్నారో చేశారో లేదో తెలియదు. అతను చనిపోతే వీధుల్లో ఏడ్చేవారు ఉన్నారో లేదో తెలియదు. ప్రియులారా, కానీ ఆయన చనిపోతే దేవుడు ఆయన కోసం దేవదూతలను పంపాడు. తన భక్తుని కోసం దేవదూతలను పంపాడండి. దేవదూతల చేత కొనిపోబడెను అని మనం చదువుతాం. ప్రియులారా, ఈ లోకంలో దేవుని కొరకు మనం జీవిస్తే దేవుని దృష్టిలో మనం విలువైన వారం. మనుషుల దృష్టిలో ఘనహీనం అవ్వచ్చు, మనుషుల దృష్టిలో మన విలువ లేకపోవచ్చు, మనుషుల దృష్టిలో మనం ముఖ్యులం కాకపోవచ్చు, మనుషుల దృష్టిలో మనకి ఏ విధమైన ఇంపార్టెన్స్ అనేది లేకపోవచ్చు, గౌరవం అనేది లేకపోవచ్చు, ఎవరు మన హానర్ చేయకపోవచ్చు, తృణీకరించబడిన వారం అవ్వచ్చు, ఎన్నిక లేని వారం అవ్వచ్చు, తీసివేయబడిన వారం అవ్వచ్చు, విభాగింపబడిన వారం అవ్వచ్చు. ప్రియులారా, మనల్ని ఎవరు పట్టించుకోకపోయినా పర్లేదు, కానీ మనము నిజంగా దైవ భక్తి కలిగి ఉంటే, దేవుని కొరకు నీతి కలిగి, వైరాగ్యం కలిగి, భక్తి కలిగి, క్రమము కలిగి, పరిశుద్ధత కలిగి, ఆత్మీయత కలిగి జీవిస్తే, ఏలియా వలె రోషము కలిగి జీవిస్తే, హనోకు వలె దేవునితో నడిచి అనుభవం కలిగి ఉంటే, ఈ జీవితం దేవుని దృష్టిలో బహు విలువైందన్న విషయాన్ని గుర్తు చేసుకో. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు నీతో. నీ కోసం దేవుడు దిగి వస్తాడు, నీ కోసం దేవదూతలు వస్తారు. నీవు దేవుని దృష్టికి ప్రశస్తమైన వ్యక్తివి, నీవు దేవుని దృష్టికి ఇష్టమైన బిడ్డవి.
అందుకే ప్రియులారా, యేసు చాలు, మనకు యేసు చాలు. ఆయన సన్నిధి చాలండి, ఆయన సన్నిధి చాలండి, ఆయన ప్రసన్నత చాలండి. ఏ సమయమైనా, ఏ పరిస్థితి అయినా, ఏ పరిస్థితి అయినా, ఏ పరిస్థితి అయినా, అది ఎలాంటిదైనా సరే, ఏ సమయమైనా, ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుళ్ళి కృషించినను. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుళ్ళి కృషించినను. హరించినన్న ఐశ్వర్యము విరోధి వల్లే నన్ను విడచినను. హరించినన్న ఐశ్వర్యము విరోధి వల్లే నన్ను విడచినను. యేసు చాలును, చాలును, యేసు చాలును, చాలును. ఏ సమయమైనా, ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పరమా జీవము నాకు నివా, తిరిగి లేచెను నాతో నుండా. పరమా జీవము నాకు నివా, తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరము నడిపించును, మరల వచ్చేసుకొని పోవును. నిరంతరము నడిపించును, మరల వచ్చేసుకొని పోవును. యేసు చాలును, చాలును, యేసు చాలును, చాలును. ఏ సమయమైన, ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. హల్లెలూయా. యేసయ్య చాలు, ఆయన సన్నిధి చాలు, ఆయన ప్రసన్నత చాలు, ఆయన కృప మనకి చాలు, ఆయన ప్రేమ మనకుంటే చాలండి. ఆయన పట్ల విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా ప్రభు కొరకు మనం నమ్మకంగా, దేవుని కొరకు మనం జీవించగలిగితే చాలండి. ఏ పరిస్థితులు ఎదురైనా, ఐశ్వర్యమంతా కరిగిపోయినా, ఓడలు బళ్ళైనా, బళ్ళు ఓడలైనా, ఏది ఉన్నా లేకున్నా యేసు ఉంటే నాకు చాలు. ఆయన ప్రేమ మనకి చాలు, ఆయన సన్నిధి మనకు చాలు, ఆయన కృప మనకి చాలు, ఆయన దీవెన మనకు చాలు. ప్రియులారా, దేవుని కొరకు ఏలియా బహురోషంగా జీవించాడు. అరణ్యాల్లో గడిపాడు, కొండలెక్కాడు, 40 రేమగులు ప్రయాణం చేసే దేవుని పర్వతమైన హోరేబు పర్వతానికి 200 మైళ్ళ దూరం నడిచి వెళ్ళి రీచ్ అయ్యాడు. గోల్ రీచ్ అయ్యాడు, హోరేబు పర్వతం ఎక్కాడు. ప్రియులారా, రాజులను గద్దించాడు, రాజులను గద్దించాడు, ప్రభు కొరకు జీవించాడు. దేవుడు ఆయనకి ఎంతో ఇష్టమై తన భక్తుని కొరకు, తన సేవకుని కొరకు కాకులనే పంపించి ఆహారం పెట్టించాడు. విధవరాల గృహాన్ని సిద్ధం చేశాడు. అంత మాత్రమే కాదు ప్రియులారా, దేవదూతనే పంపించాడు ఆహారం పెట్టాడు. హోరేబు పర్వతం పైన దేవుడే స్వయంగా దిగి వచ్చి ఆయన సందర్శించాడు. ఏలియా నిత్యము దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాడు. ఎవని సన్నిధిని నేను నిలిచి ఉన్నానో
ఆ యెహోవా జీవము తోడు అని ఛాలెంజ్ చేశాడు. గాడ్స్ ప్రజెన్స్ అనుభవిస్తూనే దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాడండి ఏలియా. ప్రియులారా, ఆ దైవ సన్నిధిలో ఆయన నిలిచి ఉన్నాడు. దినము దైవ సన్నిధిని అనుభవించాలి మనం. ప్రతి దినము ప్రార్థనలో దైవ సన్నిధిని అనుభవించాలి మనం. ప్రతి దినము మోకాళ్ళ వంచినప్పుడు దైవ సన్నిధిని అనుభవించాలి మనం. ప్రతి దినము దేవుని వాక్యమును ధ్యానిస్తుండగా దైవ ప్రసన్నతను అనుభవించాలి మనం. ప్రతి దినము దేవునికి నిజముగా ఆయన కొరకు మనం బ్రతుకుతూ ఆయన సన్నిధిలో నిలిచిపోవాలి మనం. అప్పుడు దేవుడు నీ కోసం ఏ కార్యాన్ని చేయడానికైనా ఇష్టపడతాడు. ఏ కార్యం చేయడానికైనా ఇష్టపడతాడు. ప్రభు సన్నిధిలో మనం నిలిచి ఉండాలి, నిలిచిపోవాలి, ఆయన కొరకు సాగిపోవాలి. ఏలియా లాంటి నిజమైన దైవజనులుగా మన ముందుము గాక. ఏలియా లాంటి భక్తి కలిగిన వారిగా మన ముందుము గాక. దేవుని కొరకు భక్తి కలిగిన విశ్వాసులుగా, రోషము కలిగిన ప్రార్థనాపరులైన బిడ్డలుగా మీరు ఉందురుగాక. దేవుని కొరకు జీవించేటువంటి ఆ నిత్యము ఆయన సన్నిధిని అనుభవించేటువంటి ఆయన బిడ్డలుగా మీరుందరుగాక, మన ముందుముగాక. అందుకొరకు ప్రతి దినము ఆయనలో నిలిచిపోవాలండి. ఆయనలో నిలిచిపోవాలి, ఆయనతో సాగిపోవాలి. యేసు కొరకే బ్రతకాలి. ఈ లోకంలో ఏది ఏ భ్రమ, ఏ ఆశ, ఏ ధనం, ఏ పరిస్థితి మనల్ని వశపరుచుకోకూడదు. ఏ సమస్య మిమ్మల్ని కృంగదీయనీయకండి. వీటన్నిటికన్నా మించింది దైవ సన్నిధి. వీటన్నిటికన్నా మించిన ఒక గొప్ప దైవికమైన ఆ ప్రేమ చాలా గొప్పదండి. వీటికన్నా మించిన స్థాయి ఏలియా కలిగి ఉన్నాడు. అట్టి ఆత్మీయ శిఖరాలను ఎక్కేటువంటి దైవికమైన అనుభవం దేవుడు మనకు దయచేయను గాక. అటు దైవికమైన అనుభవం దేవుడు మనకు దయచేయను గాక. ప్రియులారా, మన ఆత్మీయ స్థాయి పెరగాలండి. ప్రభు సన్నిధిని మనం ప్రతి దినం ఎక్కడికి వెళ్ళినా ఆయన సన్నిధి ఆవరించాలి. ఆయన సన్నిధిలో నిలిచి ఉన్న అనుభవం. కీర్తనాకారుడు అంటాడు, దేవా నీవు నా వెనుకను ముందును నీవు ఆవరించి ఉన్నావు, నా వెనుకను ముందును నీవు ఆవరించి ఉన్నావు. నేనును నా దేవుడు ఏకమై ఉన్నాము. కుమారుడని క్రీస్తు ప్రభు అన్న తండ్రి నేను ఏకమై ఉన్నాము. నేను మాట్లాడుతున్న మాట నాది కాదుగా, నన్ను పంపిన తండ్రిదే. అలాంటి దైవికమైన జీవితం నీలో ఉందా? నువ్వు పోకరి మాటలు మాట్లాడుతూ ఉంటే యేసయ్య నీలో ఉంటాడా? సరసోక్తులు ఆడుతూ ఉంటే యేసయ్య నీతో ఉంటాడా? దేవుని దుఃఖపరిచేటువంటి ప్రవర్తన మనలో ఉంటే యేసయ్య మనతో ఉంటాడా? మన మాటల్లో ప్రభు ఉండాలి. మన చేతల్లో ప్రభు ఉండాలి. మన తలంపులో ఆయనకి ఇష్టమైన తలంపులు ఉండాలి. కీర్తనాకారుడు అంటాడు, దేవా రాత్రి వేళ నీవు నన్ను సందర్శించి నా ఆలోచన, నా తలంపును నువ్వు పరిశీలన చేసి ఉన్నావు. నా తలంపును నువ్వు పరిశోధించగా ఏ దురాలోచనయు నీకు కానరాలేదు అంటాడు. బా ఎంత ఆత్మీయ స్థాయి అండి అయింది, ఎంత హై స్టాండర్డ్స్ అండి అయింది. బా హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు
దేవునిలోని ఆత్మీయ పునాది ఎలా ఉంది? దేవునిలో నీకు ఆత్మీయ స్థాయి ఏ విధంగా ఉంది? ప్రభు కొరకు నువ్వు ఎంతవరకు దైవికంగా బ్రతకగలుగుతున్నావు? దేవుని కొరకు ఎంత రోషంగా ప్రార్థించుకోగలుగుతున్నావు? ప్రభు కొరకు జీవించుదా, ప్రభు సన్నిధిని అనుభవించుదా, ప్రభులో నిలిచిపోదాం, ప్రభుతో సాగిపోదాం. ప్రభువలే మన లైఫ్ స్టైల్ని మార్చుకుందాం. యేసయ్య ప్రేమను మనలో నుండి ఇతరులకు ప్రవహింపచేద్దాం. అలా జీవిస్తే ఏలియాను హానోకును తీసుకొని వెళ్ళినటువంటి అదే దేవుడు రేపు నిన్ను నన్ను తీసుకుని వెళ్ళడానికి రారాజుగా రాబోతున్నాడు మధ్యాకాశానికి. ప్రియులారా, వారిద్దరి మరణం దేనికి సూచనగా ఉందంటే రేపు రెండవ రాకడలో ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు మనం తీసుకొని వెళ్ళే రాకడలో ఆయన మనం తీసుకొని వెళ్ళేటువంటి ఆ ఎత్తబడే అనుభవానికి సూచనగా ఉంది. మరణము చూడకుండా వారు దేవుని సంధికి వెళ్ళిన అనుభవం ఎందుకు మనకి వరకు మరి కనబడుతూ ఉందంటే ప్రియులారా, మనము కూడా రెండవ రాకడ ప్రభు రాకడ వచ్చినప్పుడు మరణము చూడకుండా ఉన్న పాటున కడబూరం రోకున్నప్పుడు క్షణములో రెప్ప పాటులో మనం మార్పు నుండి ప్రభువు నొద్దకు కొనిపోబడుతాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 50 నుండి చూద్దాం, 51 నుండి చూద్దాం. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను కానీ మనమందరము నిద్రించము, మనం చనిపోము, కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మ్రోగు కానీ మనమందరము మార్పు పొందుదము. బూర మ్రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదము. క్షయమైన శరీరము అక్షయతను ధరించుకోవలసినది, మత్స్యమైన శరీరము అమత్యతను ధరించుకోవలసినది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మత్స్యమైన అమత్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడి. కనుక ప్రియులారా, మనం కడబూరం రోగున్నప్పుడు నిమిషములో బ్రతికి ఉన్న మనం, ఇది మర్మం అని దేవుడు చెప్తున్నాడు, పౌలు గారు చెప్తున్నాడు. రెప్పపాటున కడబూరం రోగాన్ని క్షణంలో మనం మార్పు నుండి దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం. తెస్సలోనికలకు రాసినటువంటి పత్రిక, మొదటి తెస్సలోనికలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం మనం చూసినట్లయితే 15 నుండి చూద్దాం. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమని నిలిచుండి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బోరుతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తు నందుని మృతులైన వారు మొదట లేతురు, ఆ మీద సజీవులమై నిలిచి ఉండ మనం వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదము. కాగా మనము సదాకాలం ప్రభుతో కూడా ఉందుము. ఎదిరించిన వారు, చనిపోయిన వారు, మృతులు సమాధులను బ్రద్దలు చేసుకొని క్షణంలో వారు కూడా అక్షయతను ధరించుకొని వెళ్ళిపోతారు ప్రభు దగ్గరికి. మనం బ్రతికి ఉన్న మనం ఏలియాలాగా, హనోకులాగా వారు బ్రతికున్న పాటని ఎలా వెళ్ళిపోయారో అగ్ని రథాల పైన పరలోకానికి, మనం కూడా క్షణములో రెప్పపాటు కాలంలో మార్పు చెంది దేవదూతల వలె మనం ట్రాన్స్ఫర్మేషన్, ఒక క్షణం. రెప్పపాటు అంటే కన్ను మూసి ఎంత ఒక క్షణం, అది అసంకల్పిత చర్య అంటారు కదా, అలా కన్నుమూసి కన్ను తెరటం ఒక క్షణంలో జరుగుద్ది. అది అంతలో కన్ను మూసి కన్ను తెరిసేలో ఒక రెప్పపాటులో మనం మార్పు చెందేస్తామట. మహిమ దేహాన్ని ధరించుకొని అలా మనం దేవదూతలాగా మధ్యాకాశానికి వెళ్ళిపోతాం. మధ్యాకాశానికి వెళతా ప్రభువారు ఒక మేఘం మీద వస్తాడు, మనమందరం ఒక మేఘం మీద వెళతాం. బైబిల్ మిషన్ వారు అంటారు, మహిమ మేఘమునెక్కుటకు రండి అని. ప్రియులారా, దేవుడు మేఘంపై ఎలా వస్తాడు? బైబిల్లో ఉంది కదా, ప్రకటన గ్రంథంలో, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు.
మేఘారూఢుడై అంటే ఆయన ఒక మేఘం పైన వస్తాడు, మనం కూడా మేఘాల పైన వెళ్ళిపోతాం. నిమిషంలో రెప్పపాటు కాలంలో మధ్యాకాశానికి వెళ్ళిపోతాం. ప్రియులరా, ఏలియా వలె, హనోకు వలె సజీవులుగా ఉన్న మనం అలా వెళ్ళిపోవటానికి సూచనగా ముంగుర్తుగా వారు ఉన్నారు. మిగిలిన వారందరూ ఎలా మృతి చెందారో, క్రీస్తునందు మృతి నొందినటువంటి మనకన్నా ముందు చనిపోయిన వారందరూ కూడా అలా మృతి నొందిన వారు తిరిగి లేస్తారు. యేసయ్య మృతుల్లో నుండి ఎలా ప్రథమ ఫలంగా లేపబడ్డారో వారు కూడా లేపబడతారు. కనుక ప్రియులరా, ప్రభు రాకడ సమీపంగా ఉంది. సూచనలు నెరవేరుతున్నాయి. ఆయన రాక సమీపంగా ఉంది. ఆయన రాక ఆసన్నమవుతుంది. సిద్ధంగా ఉన్నావా? సంసిద్ధంగా ఉన్నావా? ఇప్పుడు నో మాస్క్, నో ఎంట్రీ అనే బోర్డు ప్రతి షాపు దగ్గర, ప్రతి షాప్ ముందు మనం చూస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా సరే నో మాస్క్, నో ఎంట్రీ. రేపు రాబోతుంది 666 ముద్ర. రేపు నో మార్క్, నో ఎంట్రీ వస్తుంది. కుడి చేతి మీద కానీ నొసటి మీద కానీ ఆ ముద్ర వేయించుకోవాలి. ఆ ముద్ర లేకపోతే నో మార్క్, నో ఎంట్రీ. కొనటానికి కానీ అమ్మటానికి కానీ అవకాశం లేదు. కనుక ప్రియులరా, అందుకని సూచనలు నెరవేరుతున్నాయి. ప్రభు అక్కడ సమీపంగా ఉండగా మేఘముల పైన మనం కొనుక్కోబడాలి. ప్రభు వస్తున్నాడు మనం తీసుకుని వెళ్ళడానికి సిద్ధపడాలి. రాకడగా సిద్ధమా నీవు? ప్రియులరా, సిద్ధపడుతున్నావా? ప్రియులరా, కరోనా వచ్చి చాలామంది చనిపోతున్నారు. అయ్యో అలా చనిపోయిన భయపడాల్సిన పని లేదు. చనిపోయిన వాళ్ళే ధన్యులు మనకంటే. వచ్చే రోజులు ఇంకా భయంకరం. ప్రియులరా, దాన్ని బట్టి కంగారు పడాల్సిన పని లేదు. కానీ దేన్ని బట్టి కంగారు పడాలంటే మనం సిద్ధంగా ఉన్నామా లేదా, ప్రభు సన్నిధిలో ఉన్నామా లేదా, రక్షణ పొందామా లేదా. రక్షణ పొందితే కరోనాకి అసలు భయపడాల్సిన పని లేదండి. ఎందుకని? మరణం అంటే భయపడినవాడు క్రైస్తవుడు ఒక్కడే. మరణం గురించి ఆనందంగా పాటలు పాడగలిగిన వాడు కూడా క్రైస్తవుడు ఒక్కడే. ఎందుకని? బ్రతికున్న ధన్యం, చనిపోతే మరీ ధన్యం. సీనియర్ లిస్టులో పడతాం. ముందెళ్ళి అక్కడ హల్లెలూయా. ఎక్కడ కళ్ళు మూస్తే అక్కడ కళ్ళు జస్ట్ ఒక గడప దాటి అక్కడ పరలోకంలో గడపలో అడుగు పెడతామంతే. హల్లెలూయా. కనుక ప్రియులరా, మరణం అంటే మనకి భయం లేదు. చావు అంటే భయం లేదు. చంపేవాడంటే భయం లేదు. ఏ మనిషికి అంటే మనం భయం లేదు. కానీ అందుకే సమస్యలంటే భయం లేదు. వ్యాధి అన్న భయం లేదు. సాతానంటే అసలే భయమే లేదు మనకెందుకని? మన దేవుడు సాతాన్ని జయించినవాడు. మన దేవుడు అన్నిటినీ జయించినవాడు. మన దేవుడిని మనం నమ్ముకుంటే ఈ ప్రపంచం దేనికి భయపడాల్సిన పనిలే. ప్రియులరా, నీతిమంతులు సింహం వలె బహుధైర్యంగా ఉంటారు. ఏలియా ద్వారా మనం నేర్చుకోవాల్సినది, ఏలియా ఎంత ధైర్యశాలో, రోషము కలిగి సవాలు చేసిన ప్రవక్త. ఏలియా నీతి కొరకు నీతి కలిగి జీవించాడు. విశ్వాసం కలిగిన వాడుగా ఉన్నాడు. గొప్ప ప్రార్థనాపరుడుగా ఉన్నాడు. పాపాన్ని ఖండించిన వాడుగా ఉన్నాడు. ఆఖరి ఊపిరి వరకు ప్రభు కొరకు జీవించిన వాడుగా ఉన్నాడు. దేవుని చేత అగ్ని రథాల మీద కొనుపోబడ్డాడు. ప్రియులారా, మనం కూడా రీతిగా ప్రభు కొరకు ఏలియా వలె, ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే, కానీ అతడు ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఏలియా లాంటి ఎంత ఆత్మీయత అండి. అలాంటి దైవీకమైన అనుభవాలు మనం ఒక్కొక్కటి సంపాదించుకోవాలి. కనుక ప్రియులరా,
ఎలీషా ఆ మాదిరిని చూచాడు. ఆత్మీయ తండ్రిని పోరు నడుచుకున్నాడు. ఆయన చేతి మీద నీళ్లు పోసి సేవకుడిగా, ప్రియమైన శిష్యుడిగా ఉన్నాడు. ఏలియాని అడిగాడు, నా తండ్రి, మీరు పొందిన ఆత్మ 2 పాళ్ళు నాకు కావాలి. పొందుకున్నాడు. కనుక ప్రియులరా, ఏలియా వలె మనం కూడా మధ్యాకాశానికి రెప్పపాడుగలలో మార్పు చెందాలి. రారాజుగా ప్రభువారు వస్తున్నాడు. కాబట్టి అంటే దేవుని సన్నిధానంలో మన జీవితాలు సిద్ధపరుచుకొని ప్రభు కొరకు జీవించుదా, ప్రభు కొరకు జీవించుదా, ప్రభు కొరకు జీవించుదా. అట్టి ధనీకరణ జీవితం ప్రభు మనకు దయచేయను గాక. ఆమేన్. రారాజు వస్తున్నాడు, జనులారా రాజ్యము తెస్తున్నాడు. త్వరపడి వేగమే రండి ప్రియులారా, ప్రభుని చేరగరండి. రారాజు వస్తున్నాడు, జనులారా రాజ్యము తెస్తున్నాడు. త్వరపడి వేగమే రండి ప్రియులారా, ప్రభుని చేరగరండి. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. పాపానికి జీతం 2వ మరణం, అతి అగ్ని గుండము అందులో వేదన. పాపానికి జీతం 2వ మరణం, అతి అగ్ని గుండము అందులో వేదన. మహిమకు యేసే మార్గము జీవము, మహిమకు యేసే మార్గము జీవము. అందుకే నమ్ముకో యేసయ్యను, పొందుకో నీ పాప పరిహారము. అందుకే నమ్ముకో యేసయ్యను, పొందుకో నీ పాప పరిహారం. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. రారాజు వస్తున్నాడు, జనులారా రాజ్యము తెస్తున్నాడు. త్వరపడి వేగమే రండి ప్రియులారా, ప్రభుని చేరగరండి. పాపం చెయ్యొద్దు మహాశాపమయ్యో, ఈ పాప ఫలితం ఈ రోగ రుగ్మతలు. పాపం చెయ్యొద్దు మహాశాపమయ్యో, ఈ పాప ఫలితం ఈ రోగ రుగ్మతలు. యేసయ్య గాయాలు స్వస్థతకు కారణం, యేసయ్య గాయాలు స్వస్థతకు కారణము. అందుకే నమ్ముకో యేసయ్యను, పొందుకో నీ పాప పరిహారము. అందుకే నమ్ముకో యేసయ్యను, పొందుకో నీ పాప పరిహారము. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. రారాజు వస్తున్నాడు, జనులారా రాజ్యము తెస్తున్నాడు. కనురెప్ప పాటున కడబూర మ్రోగగా, పరమున ఉందురు నమ్మిన వారందరూ. కనురెప్ప పాటున కడబూర మ్రోగగా, పరమున ఉందురు నమ్మిన వారందరూ.
నమ్మని వారందరూ శ్రమల పాలవుతారు. నమ్మని వారందరూ శ్రమల పాలవుతారు. అందుకే నమ్ముకో యేసయ్యను, చెరుకు పరలోక రాజ్యంబును. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న పరలోకం తేకమానునా. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న పరలోకం తేకమానునా. రాజు వస్తున్నాడో జనులారా, రాజ్యము తెస్తున్నాడు. త్వరపడి వేగమెరండి ప్రియులారా, ప్రభుని చేరగరండి. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న పరలోకం తేకమానునా. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న పరలోకం తేకమానునా. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న పరలోకం తేకమానునా. హల్లెలూయా. అందరూ కూడా ఏకీభవించుదాం. ప్రభువా, ఏలియా హనోకుల వలె ఒక దినాన మేము కూడా నిమిషములో రెప్పపాటు కాలంలో మార్పు నొంది కడుబూరం మ్రోగునప్పుడు మేము ఎదుర్కొనేటువంటి అయ్యా ఉన్న పాటున క్షణములో ప్రభు నేను ఎదుర్కొనే దాన్ని జీవితం మాకు దయచేయండి. అటు సిద్ధపాటు జీవితం మాకు దయచేయండి. అందుకొరకు నిత్యము నీ సన్నిధిని అనుభవిస్తూ, నిత్యము నీ కొరకు బ్రతుకుతూ రోషము కలిగిన జీవితం, ఆత్మ సంబంధమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం, నీ కొరకు బ్రతికే జీవితం ప్రభా, ఏలియా లాంటి అయ్యా 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 అతి ఆసక్తి కలిగి ప్రార్థించే ప్రార్థనా జీవితం ప్రభా, అయ్యా అయ్యా విశ్వాసము కలిగిన జీవితం, పట్టుదల కలిగిన జీవితం మాకు ప్రసాదించని నాయన, ప్రసాదించని నాయన, ప్రసాదించని నాయన. అందరూ కూడా దేవుని సన్నిధిలో ఏకీభవించండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్వామి. అయ్యా, ఇదిగో తండ్రి, రాత్రి కాల సమయంలో నీ పాదాల చెందుకు మేము వస్తున్నాం. అయ్యా, ఎంతమంది ఈ కార్యక్రమాన్ని చూస్తూ వీక్షిస్తున్నారో ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. అయ్యా, ఇదిగో తండ్రి, ఏలియాను మా ముందు ఉంచారు నాయన. భక్తుల జీవితాలను మేము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు వారి జీవితంలో అయ్యా మా ముందు అడుగుజాడలు వేసి వెళ్ళినటువంటి అనుభవాలను మేము ధ్యానించుకుంటున్నప్పుడు అయ్యా 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 మా హృదయము పొంగుతుంది నాయన. అయ్యా, మా జీవితాల్లో రగులుచుంది నాయన, మా గుండెల్లో మండుచున్నాయి నాయన. అయ్యా, అలాంటి ఆత్మీయత మాకు కూడా దయచేయండి. అలాంటి రోషము కలిగిన జీవితం మాకు కూడా దయచేయండి. దైవికమైన రోషం మాకు దయచేయండి. అయ్యా, నీ కొరకు నిజమైన ఆత్మ సంబంధమైన పౌరుషం మాకు దయచేయండి. పట్టుదల కలిగిన ప్రార్థనా జీవితం మాకు దయచేయండి. విశ్వాస జీవితం మాకు దయచేయండి. కడ వరకు, ఆఖరి ఊపిరి వరకు, నీ ఎత్తుకు చేరే వరకు నిన్ను విడిచిపెట్టక నీతో నిలిచిపోయేటువంటి, నీతో సాగిపోయేటువంటి, నీ కొరకు బ్రతికేటువంటి, నీ సన్నిధిలో నిలిచి ఉన్నటువంటి అనుభవాన్ని మాకు దయచేయండి నాయన. ప్రభువా ప్రభువా, మీరు ఆ కళ్ళు ఎత్తబడే అనుభవం మాకు దయచేయండి నాయన. మేఘాల మీద కొనిపోబడే అనుభవం మాకు దయచేయండి నాయన. సిద్ధపాడు జీవితం మాకు దయచేయండి నాయన. కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దర్శించండి అయ్యా. ఇదిగో ప్రతి కుటుంబాన్ని దర్శించండి. ఇది నాన్న ప్రభువా, ఉపవాసం ఉన్న బిడ్డలందరినీ మీరు దర్శించండి. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను మీరు దర్శించండి అయ్యా. ఇదిగో కుటుంబ సమస్యలతో ఉన్న బిడ్డలను దర్శించండి. ప్రతి సమస్యలు పరిష్కరించండి స్వామి. ఆర్థిక అవసరతలతో ఉన్న బిడ్డలను దర్శించండి. ఈ గొప్ప కార్యాలు జరిగించండి స్వామి. ప్రభు, ఎదుగుతున్న అనారోగ్యంతో ఉన్న బిడ్డలను దర్శించండి. వారికి కావాల్సిన స్వస్థత, ఆరోగ్యము, దీర్ఘాయువు కలిగించండి స్వామి.
నాయనా నీ కాపుదల, భద్రత, క్షేమం, దీర్ఘాయు కలిగించండి నాయన. మా ప్రార్థన ఆలకించి ప్రతిఫలము దయచేయండి అయ్యా. నీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా. అయ్యా అయ్యా కనికరించండి నాయన. క్వారంటైన్లో ఉన్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రార్థన సహాయం కోరిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వారికి స్వస్థతను దయచేయండి, ఆరోగ్యాన్ని దయచేయండి అయ్యా, సంపూర్ణ విడుదలను దయచేయండి ప్రభు. ఇదిగో తండ్రి, ఏ విధమైన అనారోగ్య సమస్యలు తలెత్తకుండా త్వరగా స్పీడ్ రికవరీ అయినా వారు సంతోషంగా నీ కృతజ్ఞతాస్తులు చెల్లించే భాగ్యాన్ని దయచేయండి స్వామి అయ్యా. ఇదిగో తండ్రి, వారి కుటుంబాలను దీవించండి. అలాగే నా తండ్రి అయ్యా 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 రక్షణ పొందని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. కార్యక్రమం వీక్షిస్తున్న వారు ఇంకా ఎంతమంది మార్పు చెందలేదో, బాప్తిసం పొందలేదో, తీర్మానం చేసుకోలేదో, వారు నూతన తీర్మానాలు పొందుకొని తమ హృదయాన్ని నీకు అప్పగించుకొని అయ్యా మారు మనస్సు పొంది త్వరగా బాప్తిసం తీసుకునడానికి సిద్ధపరచని నాయన. బాప్తిసం తీసుకునడానికి సిద్ధపరచని నాయన. అస్వస్థత ఉన్నటువంటి బిడ్డల్ని మీరు ముట్టి స్వస్థపరచని నాయన. అయ్యా ఇదిగో తండ్రి అయ్యా ముట్టి స్వస్థపరచండి అయ్యా. ఇదిగో నాయన నిదాసులు నాయన డాక్టర్ రవి గారి కొరకు ప్రార్థిస్తున్న సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. అలాగే తన కుమార చెట్టిని ముట్టండి, సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. అలాగే తన ప్రభు ఇంకా ఎంతమంది అనారోగ్యం తుట్టిన వారందరినీ ముట్టండి, సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి దేవా. ఇదిగో తండ్రి బలహీనత ఉన్న మా బిడ్డలను దర్శించండి, సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి ప్రభా. ఇదిగో తండ్రి నాయన అయా వివాహాలు కావాల్సిన బిడ్డలను దీవించండి, వివాహాలు జరిగించండి అయ్యా. ఇదిగో తండ్రి ప్రభా శుభకార్యాలు జరిగించు నాయన, వివాహాలు జరిగించండి నాయన అయ్యా. ఇదిగో తండ్రి ప్రభా నిషిత కొరకు, దివ్యా కొరకు, నవ్య కొరకు ప్రార్థిస్తున్నాము నాయన అయ్యా. హర్షద్ కొరకు ప్రార్థిస్తున్నాము, నవీన్ కొరకు ప్రార్థిస్తున్నాము నాయన, స్టీఫెన్ కొరకు ప్రార్థిస్తున్నాము నాయన, విన్సెంట్ కొరకు ప్రార్థిస్తున్నాము నాయన నాయన. ఇదిగో ప్రమోద్ బాబు కొరకు ప్రార్థిస్తున్నాము నాయన అయ్యా. తిరుపతి కొరకు ప్రార్థిస్తున్నాము నాయన నాయన. ఇదిగో తండ్రి శుభకార్యాలు జరిగించని నాయన. రామకృష్ణ కొరకు ప్రార్థిస్తున్నాము నాయన అయ్యా. శుభకార్యాలు జరిగించని నాయన, శుభకార్యాలు జరిగించని నాయన, వివాహం జరిగించు నాయన, నీకు స్తోత్రాలు. రమ్య కొరకు ప్రార్థిస్తున్నాము నాయన, అజయ్ కొరకు ప్రార్థిస్తున్నాము నాయన అయ్యా. కృప చూపించండి, పరిశుద్ధ వివాహాలు జరిగించండి. మా సంఘంలో ఉన్నటువంటి యవన బిడ్డలకు వివాహాలు జరిగించమని ప్రార్థించుకుంటున్నాము నాయన దేవా. ఇదిగో తండ్రి ఉద్యోగ ప్రయత్నాలు ఉన్న బిడ్డలకి ఉద్యోగాలు దయచేయమని ప్రార్థించుకుంటున్నాము నాయన దేవా. ఇదిగో తండ్రి అనేక మంది ప్రయత్నాలు చేస్తున్నారు, వారికి మంచి తగిన ప్రభుత్వ ఉద్యోగం దయచేయండి, మంచి నాయన లైఫ్ సెటిల్మెంట్ దయచేయని నాయన, నీకు స్తోత్రాలు ప్రభువా, మీకు స్తోత్రాలు తండ్రి అయ్యా. ఇదిగో తండ్రి శశికాంత్ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా. ఇదిగో తండ్రి అయ్యా ప్రభువా సహాయం చేయండి ఆ బిడ్డ నాయన ప్రభువా. ఉద్యోగ ప్రయత్నాలు ఉంటుండగా ప్రభుత్వ ఉద్యోగం దయచేయండి ఆయన దేవా. ఇదిగో తండ్రి డాని బాబు కొరకు ప్రార్థిస్తున్నాం, నాని బాబు కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. ఇదిగో నాయన అయ్యా. ఎంతోమంది ఉద్యోగ ప్రయత్నాలు ఉన్నారయ్యా, వారికి తగిన జాబ్స్ వారికి దయచేయండి. రేటా కొరకు ప్రార్థిస్తున్నాము నాయన అయ్యా. ఇదిగో తండ్రి మా సంఘ బిడ్డలు ఎంతోమంది ఎదురు చూస్తున్నారు అయ్యా. ఇదిగో ప్రభుత్వ గవర్నమెంట్ జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉంటున్నారు అయ్యా. వారికి దయచేయండి నాయన, సహాయం చేయండి నాయన. అలాగే తండ్రి ప్రభు అయ్యా చదువులు బ్రేక్ అయ్యి సంవత్సరం నాయన ఎంతో ఆటంకంగా ఉందయ్యా అయ్యా. మీరు సహాయం చేయండి వారి నాయన అయ్యా. తగిన జ్ఞానం దయచేయండి అయ్యా ప్రభు. వారు తండ్రి అయ్యా మంచి భవిష్యత్తును వారికి దయచేయండి. పెద్దల కొరకు ప్రార్థిస్తున్నాం, తల్లిదండ్రుల కొరకు ప్రార్థిస్తున్నాం. మంచి ఆరోగ్య శక్తిని బలం వారికి దయచేయండి అయ్యా. ఇదిగో మానసిక ఒత్తిళ్లతో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు. ఇదిగో తండ్రి వారికి నాయన అయ్యా శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని కలుగు చేయండి నాయన అయ్యా. కుటుంబ సమస్యలతో బాధపడుతున్న వరకు ప్రార్థిస్తున్నాం. ఎంతమంది నాయన ఆ సమస్యలతో బాధపడుతున్నారో వారిని దర్శించి విడుదల కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం దేవా. ఇదిగో తండ్రి వారిని లేవనెత్తండి నాయన. ఎవరైతే సమస్యలకు కారకంగా ఉన్నారో, ఎవరి వల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయో అటువంటి వ్యక్తుల్ని మార్చమని ప్రార్థిస్తున్నాం, మార్పు చెందించమని ప్రార్థిస్తున్నాం అయ్యా. అయ్యా 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 ప్రభా. వారిని మార్చని నాయన, సహాయం చేయ నాయన
అలాగే ప్రభువా ఆయన సురేష్ బాబు, సురేష్ కుమార్, అంజలి కొరకు ప్రార్థిస్తున్నాం. మంచి ఆరోగ్యము దయచేయండి. అంజలికి మంచి ఆరోగ్యం, స్వస్థత దయచేయండి. వాక్కను పంపి బాగొచ్చేయండి నాయన. కృపను గ్రహించండి నాయన. అయ్యా నీకు కృప సమృద్ధిగా దయచేయండి అయ్యా. ఇంకా ప్రార్థన సహాయం ఎంతమంది కోరుకున్న వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. ప్రార్థన కొరకున ప్రతి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. నీ కాపుదల దయచేయండి అయ్యా. ఎదుగుతుంది ప్రభుత్వ డ్యూటీస్ చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా. తండ్రి వారికి ఏ వైరస్, కరోనా వైరస్ అంటకుండా సహాయం చేయండి నాయన. అయ్యా సహాయం చేయండి. వైద్య వృత్తిలో ఉన్న బిడ్డల కొరకు, నర్సింగ్ అయినా డ్యూటీ చేస్తున్న, హాస్పిటల్ డ్యూటీ చేస్తున్న బిడ్డల కొరకు అయ్యా, టీచర్స్ కొరకు అయ్యా, డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్న అయ్యా ఎదుగుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి. కాపుదల, భద్రత, క్షేమం కలుగ చేయండి నాయన. వారి కుటుంబాల క్షేమం కలుగ చేయండి నాయన. ఆరోగ్యం రెక్కల కింద భద్రపరచని నాయన. సహాయం చేయండి, సహాయం చేయండి అయ్యా. శశికాంతి వివాహం జరిగించు నాయన. శ్రీకాంతి వివాహం జరిగించు నాయన. సౌజన్య వివాహం జరిగించు నాయన. అయ్యా మంచి భవిష్యత్తులు వారికి దయచేయరు నాయన. అలాగే మా సంఘాలు సొంత గృహాలు లేని వారికి సొంత గృహాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆర్థిక ఇబ్బందితో బాధపడుతున్న సమృద్ధిని కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా సహాయం చేయండి, సహాయం చేయండి అయ్యా. ఇదిగో తండ్రి మా ప్రార్థన ఆలకించండి నాయన. అయ్యా ఇదిగో చేతి పనులు చేసుకుంటున్న బిడ్డలు ఉంటున్నారు అయ్యా. మా సంఘ బిడ్డలు సెంటరింగ్ పని చేస్తున్న బిడ్డలు ఉంటున్నారు, పేలుదరి పనులు చేస్తున్న బిడ్డలు ఉంటున్నారు. వారి చేతి పనులు ఆశీర్వదించారు నాయన. ప్రతి అవసరతలు తీర్చండి, సమృద్ధి జీవనోపాధిని కలుగ చేయండి. అలాగే తన్ని ప్రభువా అయ్యా, వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డలు ఉంటున్నారు. కూరగాయల వ్యాపారం నాయన, ఫ్యాన్సీ షాపుల వ్యాపారం అయ్యా ప్రభు, అయ్యా వారు చేసిన ప్రతి బిజినెస్ని మీరు దీవించండి. ప్రతి బిజినెస్ని దీవించండి ప్రభా. సమృద్ధిని, దీవెని కలిగించండి. నష్టం రాకుండా లాభప్రాప్తిని కలిగించండి నాయన. మేలు కలగొచ్చేయండి అయ్యా. వ్యాపార అభివృద్ధిని పాటించండి. ప్రార్థన సహాయం కోరుకున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాము. రమేష్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి, దీవించండి నాయన. అలాగే నాయన ఇంకా ఎంతమంది కోరుకున్న వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. మరి కుటుంబాలను దీవించండి అయ్యా. సంజయ్ గాంధీ కాలనీ అయ్యా, సంఘ బిడ్డలందరినీ దీవించండి. అరుంధతి నగర్ సంఘ బిడ్డలందరినీ దీవించండి. దూరిపూడి సంఘ బిడ్డలందరినీ దీవించండి అయ్యా. ఇదిగో దూర ప్రాంతాల్లో ఉండి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా సంఘ బిడ్డలు ఆయా ప్రాంతాల్లో ఉండి చూస్తున్న బిడ్డలు అందరినీ దీవించండి ఆయన. ప్రభా ప్రభా ప్రభా. అలాగే నాయన ఫేస్బుక్ లైవ్ ద్వారా అనేక మంది నాయన వీక్షిస్తున్న బిడ్డలు అందరినీ కూడా దీవించండి. మా యూపీఎఫ్ సేవకులను దీవించండి. దైవజనులందరినీ దీవించండి అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి క్రైస్తవ సంఘములందరినీ దీవించండి. సర్వలోకులైన పరిశుద్ధులను దీవించండి. మా ఇరుగు పొరుగు వారిని దీవించండి. మా ప్రాంతమును దీవించండి. మా గుంటూరు పట్టణాన్ని దీవించండి. మేము నివసించే మా పేటలను దీవించండి. మా రాష్ట్రమును దీవించండి. మా రాష్ట్ర నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని అయ్యా ఇదిగో తండ్రి వారి యొక్క ప్రభువా మంత్రి వర్యులను అందరినీ మీరు దీవించండి. అధికారులను దీవించండి. ఐఏఎస్ ఐపీఎస్ ప్రభుత్వ అధికారులందరినీ దీవించండి నాయన. సహాయం చేయండి నాయన. దేవా ఇదిగో తండ్రి అయ్యా ప్రభా ప్రభా మా దేశ క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఆ వ్యాక్సిన్ త్వరగా వచ్చేలా చేయండి నాయన. ఈ వైరస్ నిర్మూలన చేయమని ప్రార్థిస్తున్నాము నాయన. నీ కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నాము నాయన. దేవా సంఘాలను దీవించు నాయన. పరిచయను దీవించని నాయన. అనేక నెలలుగా మేము తండ్రి సభలు పెట్టుకోలేని పరిస్థితులు వచ్చినాయి నాయన. తిరిగి పరిస్థితులు చక్కదిద్దమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ప్రతి దేవుని బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. విశ్వాసంలో ఇంకా విశ్వాసాన్ని వృద్ధిపరచండి. ఆత్మబలం మాకు దయచేయండి. నీ కృప సమృద్ధిగా అనుగ్రహించండి. మా కుటుంబాలను దీవించండి. దైవ సేవకులందరి కుటుంబాలను దీవించండి అయ్యా. ఇదిగో తండ్రి విశ్వాసుల కుటుంబాలను దీవించండి. ప్రతి ఒక్కరిని దీవించమని మా ప్రార్థన ఆలకించి ప్రతులము దయచేయమని యేసయ్య పుణ్యనామమున వినింగడి వేడుకొని ప్రార్థించుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన తనైన దేవుని ప్రేమ, కుమానిక సత్య సమాధానం, పరిశుద్ధాత్మని సహవాసము, దీవెన, కృప, ఆశీర్వాదము మనకందరికను సకల పరిశుద్ధులకును
ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడని నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.